తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్కసుమన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. సింగరేణి సంస్థలో కేంద్రానికి 49%, రాష్ట్రానికి 51% వాటా ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంస్థను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సింగరేణి లాభాల బాట పట్టిందని, కారుణ్య నియామకాలు, జీవో నెంబర్ 76 కింద భూపట్టాల పంపిణీ, థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలానికి సంబంధించిన బిల్లును బీఆర్ఎస్ తొలి నుంచే వ్యతిరేకించిందని, సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దని కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో ఓబీ టెండర్లు, డీజిల్ కొనుగోళ్లు, బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన అంశాల్లో భారీ అవినీతి జరిగిందని బాల్కసుమన్ ఆరోపించారు. 2.5 ఏళ్లలో 16,000 కోట్లకు పైగా కుంభకోణాలు జరిగాయని, వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రచారం చేస్తున్నాయని విమర్శించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించి కొత్త బొగ్గు బ్లాక్లను నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇవాళ ఫేస్ సేవింగ్ కోసం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును నామినేషన్ పద్ధతిలో సింగరేణికి అప్పజెప్పినామని హడావిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు కిషన్ రెడ్డి గారు మేమే తెచ్చినామని బట్టి గారు. నేను అడుగుతా ఉన్నా, ఇచ్చేటైన ఆయన తెచ్చేటైన మీరే అయితే జేబీ ROC 3, అదేవిధంగా శ్రావణపల్లి ఓసి, కోయగూడెం 3, KK 6, మరి ఇవి 4 ఉన్నాయి కదా, గతంలో యాక్షన్కి పెట్టినాయి. దాంట్లో 2 వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకుంటలే వెళ్ళిపోయారు, ప్రైవేట్ వాళ్ళు. టైం కూడా పూర్తయింది. మరి వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో కేటాయించవచ్చు కదా. నేను అడుగుతా ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారిని, అడుగుతా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి గారిని, మీరు తెచ్చేటోళ్ళే వాళ్ళు ఇచ్చేటోళ్ళే అయితే 3 ఏళ్ళు ఏం చేసిరు? గుడ్డిగురాల పళ్ళుదోమినరా? బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు ఇవాళ సింగరేణి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే మెడికల్ బోర్డు ఏమైంది? ఈ స్కామ్ల సంగతి ఏంది? 40 లక్షల టన్నుల బొగ్గెట్ల మాయమైంది? సింగరేణిని అదానికో అంబానికో అప్పజెప్పేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లా ముద్ర వేస్తారో ఇవాళ సింగరేణి సంస్థను ఆ రకంగా నష్టాలమయం చేసి ఇక ఇది మనతోని కాదని చెప్పి మెల్లగా ప్రైవేట్కి అప్పచెప్పే కుట్ర మీరు చేస్తున్నారని 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు పోరాటం చేస్తే దానికి జడుచుకొని ఫేస్ సేవింగ్ కోసం ఒక తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, సింగరేణిలో జరిగినటువంటి స్కాములన్నిటిపైన సిబిఐ విచారణ చేయించండి కిషన్ రెడ్డి గారు, లేదా విజిలెన్స్ సంస్థలతో విచారణ చేయించండి. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంకితే దన్న నురుకొస్తుంది కానీ ఎన్డీఎస్సీఏ. లక్షల కుటుంబాలు ఆధారపడ్డటువంటి సింగరేణి, తెలంగాణలో 9 జిల్లాల్లో విస్తరించున్నటువంటి సింగరేణి, 11-12 అసెంబ్లీ నియోజకవర్గాలు డైరెక్ట్గా, 13-14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇండైరెక్ట్గా, 46,000 కార్మిక కుటుంబాలు, 20-30 వేల కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలు, 40-50 వేల రిటైర్డ్ కార్మిక కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు డైరెక్ట్గా, ఇంకొక 5-6 లక్షల కుటుంబాలు ఇండైరెక్ట్గా, మొత్తం ఆ ప్రాంతంలో ఒక 15-20 లక్షల కుటుంబాలు సింగరేణి మనుగడ మీద ఆధారపడి జీవితాన్ని బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే సత్తుపల్లి, కొత్తగూడెం దాకా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఆ సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించే బాధ్యత కిషన్ రెడ్డి గారు మీ మీద లేదా, కేంద్ర ప్రభుత్వం మీద లేదా? నేను అడుగుతా ఉన్నా. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఉరికొస్తుంది ఎన్డీఏ ఒకటే రోజులో. సింగరేణిలో ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రధారిగా ఇవాళ స్కాములు జరుగుతూ ఉంటే, 15,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉంటే, 9 బొగ్గు బ్లాక్ టెండర్ల వేలం రద్దయితే సిబిఐ ఎందుకు వేయరు విచారణ? కేంద్ర విజిలెన్స్ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించరు? నేను అడుగుతా ఉన్నా. అమిత్ షా గారు వచ్చి తిడతారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి తిడతారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఇవాళ ఆధారాలతో సహా మా హరీషన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొన్న మా దగ్గర మందమరిలో కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో, గోదావరిఖనిలో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో ఆధారాలతో సహా సింగరేణిలో ఎట్లా స్కాములు జరిగినాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలు తీసుకొని ప్రజెంట్ చేస్తే, బయట పెడితే ఎందుకు వీటి మీద మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించరు? ఎందుకు విచారణ జరిపించరని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపల సంబంధం ఏందని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మీకు ఈ అవినీతిలో వాటా లేకుంటే, భాగస్వామ్యం లేకుంటే సిబిఐ విచారణకు సింగరేణిలో ఎందుకు ఆదేశం ఇస్తలేరు? మీరు కేంద్ర విజిలెన్స్ సంస్థల విచారణకు ఎందుకు మీరు ముందుకు వస్తలేరో ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బాయి అలాయ్ బాలాయి తీసుకున్నారు. ఇద్దరు కలిసి సింగరేణిలో ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వాళ్ళు అర్థమైంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 7 హిల్స్ హై స్కూల్ ఆవరణలో గురువారం జిల్లా జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ గోనె శ్యాంసుందర్రావు, కన్వీనర్ గురిజాల రవీందర్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల పట్టణానికి రానున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమం కోసం పనిచేసే ఉద్దేశంతో నూతన జేఏసీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూలై 12న బస్టాండ్ ఎదురుగా ఉన్న సుచిత్ర ఫంక్షన్ హాలులో జిల్లా జేఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన మండల, జిల్లా జేఏసీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ బాపన్న, కోశాధికారి తొగరి సుధాకర్, కో కన్వీనర్ నైనల గోవర్ధన్, కలీందర్ ఖాన్, కోడెటి సంజీవ్, అడుచర్ల సాగర్, గోషిక మల్లేష్, గజ్జల వెంకటయ్య, లాల్ కుమార్, రామగిరి రాజన్న, కుమారస్వామి, లింగన్నపేట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం లోపల నిర్లక్ష్యం వహించింది. ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాతనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక కమిటీ వేయడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది నాయకులతోటి కూర్చొని మాట్లాడుతూ ఉన్నది. అందులో ప్రధానంగా జేఏసీ నాయకుడైనటువంటి కోదండరాం సారు అందులో మెంబర్గా ఉండడం మాకు కొంత ఆశావాహ దృక్పథం ఉన్నది. ఇది లక్షలాది మంది పాల్గొంటే వచ్చినటువంటి తెలంగాణ. కొందరు నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలో పాల్గొంటే వచ్చింది కాదు. ఏ ఒక్క నాయకుడు వల్ల తెలంగాణ రాలే. ఇందులో అమరులైనటువంటి వాళ్ళకు ప్రథమమైనటువంటి భాగం ఉంది. వాళ్ళు ప్రతిసారి స్పీచ్లో 1200 మంది అమరులైనని మొన్నటిదాకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడిండ్రు, అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు. కానీ లెక్కల ప్రకారం అమరులకు కూడా 600 మందికి న్యాయం జరిగింది. ఇంకా 600 కుటుంబాలకు న్యాయం జరగాల్సింది. ఈ లక్షలాది మందికి కూడా మేమేమి నగదు పైసలు ఇవ్వమని అడగడం లేదు. స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏ విధంగానైతే గుర్తింపు ఇచ్చిందో అటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు రైల్లో ప్రయాణం చేసిన వాళ్ళతో ఒక అసిస్టెంట్ కూడా ఫ్రీ ట్రావెలింగ్ ఉండే అటువంటి సదుపాయాలతో పాటు ప్రధానంగా ప్రతి వాళ్లకు పాల్గొన్న జేఏసీ తరఫున పాల్గొన్న వాళ్లకు రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళందరికీ కనీసం 400 గజాల జాగా ఇవ్వడం సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి మండలాలలో జిల్లాలలో ఇవ్వాలని చెప్పి మేము మంచిర్యాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం మళ్ళీ పోరాటాలు చేయాల్సిన అవసరం రాకుండా, మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన అవసరం రాకుండా అందరికీ ఇవ్వాలి. ఆ రోజు ఉద్యోగస్తులకే కాకుండా విలేకరులు కూడా మాకన్నా ఎక్కువ పనిచేసింది. ఏ జేఏసీలో ఎక్కడ మీటింగ్ జరిగినాడో గంట సేపు పలానా సంఘం వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేది. కానీ పొద్దుటి నుండి సాయంత్రం దాకా అందరినీ ప్రపంచానికి తెలియజెప్పిన వాళ్ళు విలేకరులు, పోలీసులు కూడా పాల్గొన్నారు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా వాళ్ళు ఉద్యోగస్తులు అయినప్పటికీ ఒకవేళ వాళ్ళు కనుక రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటే దీని కింద ఉద్యమకారుల కింద వాళ్ళకు కూడా భూమిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. జేఏసీగా ఏర్పడి ఉద్యముల యాక్టివ్గా పాల్గొన్న నాయకులు అందరికీ కూడా, మరి ముఖ్యంగా పత్రికారులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, ఈనాడు ఉన్న ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉద్యమం చేసి ఉద్యమంలో రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఉద్యమకారులు మర్చిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈనాడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఉద్యమకారులను గుర్తించాలి, వాళ్ళు ఉద్యమం చేయబట్టుకుని తెలంగాణ సాధించామని గుర్తించేసి ఒక కమిటీని గౌరవనీయులు కేశవరావు గారి నేతృత్వంలో కమిటీని వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక మెంబర్గా గత జేఏసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం గారిని మెంబర్గా చేయడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఒక ఆశ అందరిలో చిగుర్చింది. ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలు కోల్పోయారు, తమ పాస్తులు కూడా కోల్పోయారు. అటువంటి నష్టపరిహారం కనీసం గుర్తించకుండా నష్టం జరిగిందని ఎప్పుడు కూడా కనీసం ఎవరు కూడా దాన్ని ప్రస్తావన చేయకుండా ఉద్యమకారులకు కొంత బాధ అనిపించింది. దాన్ని పూడ్చడానికే ఒక కమిటీని నిర్మాణం చేసి ఆ పరిస్థితుల్లో ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవడం చాలా సంతోషం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో
జూలై 12 తారీఖు నాడు గౌరవనీయులు కోదండరామ్ గారు మంచిర్యాల రాక సందర్భంగా జిల్లా జేఏసీని ఏర్పాటు చేసి వారి యొక్క విషయాలు తెలుసుకుందామని చర్చకు చేద్దామనే ఉద్దేశంతో 12 తారీఖు నాడు ఆదివారం జిల్లా జేఏసీ కమిటీలో గతంలో బాధ్యతలు ఉండి జిల్లా జేఏసీ కమిటీ వాళ్ళందరినీ కూడా ఒక వేదిక ఏర్పరిచి వారిని రమ్మని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ జేఏసీలో గతంలో మంచిర్యాల జిల్లా కాకుండా గతంలో జేఏసీలో పాల్గొన్న కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లా కూడా వాళ్ళందరూ జేఏసీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆనాడు జిల్లా బాధ్యతలు చేపట్టి మండల బాధ్యతలు చేపట్టిన వాళ్ళకే దయచేసి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా పాల్గొనవలసిందిగా ఆదివారం నాడు 10 గంటలకు బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న సిఎంఆర్ పైన హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 10 గంటలకు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. సుచిత్ర ఫంక్షన్ హాల్లో జేఏసీ సమావేశం ఉంది. ఆ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారు రావడం జరుగుతుంది. విషయం ఏమిటంటే తెలంగాణ ఉద్యమకారులకు గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితులు లేకుండే. కానీ మన అదృష్టమో దురదృష్టమో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులని పట్టించుకుంటామని చెప్పి ఒక ఆశనైతే కల్పిస్తుంది. ఆశ నెరవేరుతుందా ఆశ నెరవేరదా అనేది తర్వాత అంశం. కానీ ఒక మంచి పరిణామము ఏదైతే ఉందో ఉద్యమకారులకు న్యాయం చేస్తామనేటువంటి ఆయన రాతపూర్వకంగా కూడా లిఖితపూర్వకంగా కూడా రాసి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రకంగా వాళ్ళు సాయం అంటే 1200 మంది విద్యార్థులకు అంటే చనిపోతే 600 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా శోచనీయమైన విషయము. కాబట్టి ఖచ్చితంగా అంటే జిల్లా జేఏసీ ఏదైతే పిలుపిస్తుందో ఆ పిలుపుని అందుకొని మరి బెల్లంపల్లి, కాగజ్నగర్, తాండూర్, మంచిర్యాల్, చెన్నూర్, దండపల్లి, లక్షట్పేట అనేక అనేక ప్రాంతాల నుండి లిమిట్గా ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి జేఏసీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వాళ్ళతో అడుగులో అడుగు వేసినటువంటి వాళ్ళందరూ కూడా సమావేశానికి రావాలని కోరుతున్నాము. కాబట్టి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తే ఆటోమేటిక్గా రేపు వచ్చేటువంటి కోదండరామ్ గారు మరి వారి సూచనలు సలహాలు ఏమి ఇస్తారో అనేది కూడా జనం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున అంటే కీలకంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల శ్రీ లక్ష్మీనగర్లో నల్లపోచమ్మ నూతన ఆలయ నిర్మాణ కార్యక్రమం గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనగర్ ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతన నల్లపోచమ్మ ఆలయ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కొక్కిరాల సురేఖ 51,000 రూపాయలు విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. అలాగే ఆలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి 5 లక్షల మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆలయ విగ్రహ ప్రతిష్టకు దాతగా వ్యవహరించిన 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ కు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాబు ఇద్దరు మాట్లాడతాం తమ్ముడు శ్రీ లక్ష్మీనగర్ నందు పాత మంచిర్యాల్ నల్లపోచమ్మ ఆలయ నిర్మించుకోవాలన్నట్టు మా యొక్క చిరకాల స్వప్నం. ఇన్నాటికి మా యొక్క కోరిక నెరవేరింది. సో ఈ నిర్మాణానికి సహకరించినటువంటి
రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు, తర్వాత సప్తగిరి కాలనీ, సాయి తిరుమలగిరి కాలనీ, పాత మంచిర్యాల్, శ్రీనగర్ కాలనీలో కృషి చేసినటువంటి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నల్లపోచమ్మ ఆలయ నిర్మాణ కమిటీ ద్వారా మేము వెళ్ళి అడగానే సార్ ప్రేమతో 51,000 రూపాయలు చందా ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాటి కార్యక్రమానికి కావాల్సినటువంటి అన్నదానము, అన్నప్రసాదము మరియు అభివృద్ధిలో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. సో సార్కి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా మా కమిటీ తరపున తక్కువే. సో అమ్మవారి యొక్క కృప సార్ పైన ఉండాలని, దయ ఉండాలని, సార్ యొక్క ఆరోగ్యాలు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ విగ్రహదాత అయినటువంటి తూముల నరేష్ గారు 14th డివిజన్ కార్పొరేటర్ గారు మాకు అడగానే విగ్రహం ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క దీవెన ఉండాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల శ్రీలక్ష్మి నగర్ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నల్లపోచమ్మ గుడి కట్టాలని ఆ కాలనీ వాసులు చాలా రోజుల నుంచి కృషి చేయడం జరిగింది. వారి కృషి ఫలితంగా ఈరోజు పాత మంచిర్యాల మరియు పరిసర ప్రాంతాల శ్రీలక్ష్మి నగర్తో పాటు సాయి తిరుమల కాలనీ, రైస్ మిల్ ఏరియా మరియు పాత మంచిర్యాల విలేజ్ అందరూ ఆధ్వర్యంలో ఇది నల్లపోచమ్మ కట్టాలని శ్రీలక్ష్మి నగర్ వాసులు ప్రతి పెద్ద మనుషులకు ఇంటింటికి వెళ్ళి కలవడం జరిగింది. వీరి కోరిక మేరకు పాత మంచిర్యాల ప్రముఖులు కూడా మేము కూడా మీతో పాటు ముందుంటామని వారు సహకరించి ఈరోజు నల్లపోచమ్మ ఈరోజు గుడి ప్రారంభోత్సవం జరిగింది. ఇది శ్రీలక్ష్మి నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోచమ్మ గుడికి ఈరోజు ప్రారంభోత్సవానికి గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు మరియు సూర్యకమ్మ మేడం గారు మరియు మున్సిపల్ మేయర్ మధుకర్ గారు మరియు 14th వార్డు కార్పొరేటర్ తుమ్మల నరేష్ గారు మరియు 19th వార్డు కార్పొరేటర్ గారు, మిగతా ప్రముఖులు అందరూ రావడం జరిగింది. మరియు డిప్యూటీ సల్ల రమ్య మహేష్ వారు కూడా వచ్చి మొక్కులు చెల్లడం జరిగింది. ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ ఈ గుడికి విషయంలో పాత మంచిర్యాల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుడికి చందా రూపకంగా ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గుడి అనేది గతంలో మనం ఎన్నో రోజుల నుంచి చేస్తున్న కృషికి ఈరోజు సంతోషంగా ఈ గుడి కట్టడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారికి పోయి మేము అడగడంతో పాటు 51,000 రూపాయలు కూడా చందా రూపంగా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఒక 500 మందికి కూడా అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు వారే అన్నదానం చేస్తూ ఉన్నారు. మరియు ముఖ్యంగా మాకు ఈ పోచమ్మ గుడికి సార్ మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలని మేము అందరం కోరడం జరిగింది. మా కోరిన వెంటనే వాళ్ళు మాపై దయ తెలిసి 5 లక్షల రూపాయలతో ఈ కాంపౌండ్ వాళ్ళకు కూడా కట్టిస్తాని మా అందరికీ ఒక 50 మంది కాలేజ్ సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. వారికి మా శ్రీలక్ష్మి నగర్ కమిటీ నుంచి, ప్రాంతం నుంచి, పాత మంచిర్యాల ప్రజలందరి తరఫున నుంచి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఈ శ్రీలక్ష్మి నగర్లో కూడా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కూడా మేము ఉన్న ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోడ్ నెంబర్ 2 అనేది హై స్కూల్ రోడ్, ఈ పోచమ్మ దారి ఉంటుంది. ఈ పోచమ్మ దారికి కూడా రోడ్డు ఈ పోచమ్మకు రావాలంటే కొంచెం వర్షకాలం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి సిమెంట్ రోడ్డు వేయాలని మేము కోరడం జరిగింది. దానికి మరియు మేయర్ గారికి తుమ్మల నరేష్ కార్పొరేటర్ గారికి ఈ 19th కార్పొరేటర్ ముగ్గురు కూడా చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఈ గుడికి ఎట్లా మేము అందరం కలిసికట్టుగా ఈ గుడిని ఆవిష్కరించినామో దానికి డెవలప్మెంట్ కూడా అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని చేసుకుంటాము. మరీ ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఈరోజు ఈ గుడి నిన్నటి నుంచి ఇవాటి వరకు కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. మహిళలకు కూడా ఈ ప్రాంత కమిటీ నుంచి ధన్యవాదాలు. మరియు దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మాకు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించారు ఈ భూమి ఇవ్వడానికి, వారికి కూడా ధన్యవాదాలు. మరియు ఈరోజు విగ్రహం కొనియాలంటే ఒక 60-70 వేల రూపాయల నుంచి మేము అడగగానే పట్టణ కార్పొరేటర్ తుమ్మల నరేష్ గారు ఈ విగ్రహం కొనిచ్చేందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. పాత మంచిర్యాల శ్రీలక్ష్మి నగర్లో నల్లపోచమ్మ ఆలయానికి ప్రారంభోత్సవానికి వచ్చిన పాత మంచిర్యాల మన ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే పాత మంచిర్యాల నల్లపోచమ్మ ఆలయ నిర్మాణం కోసం మన కుక్కిరాల ప్రేమసాగర్ రావు, మంచిర్యాల శాసనసభ్యులు, అలాగే మాజీ DCC సభ్యురాలు సూర్యకమ్మ గారి ఆధ్వర్యంలో అన్నదానం మరియు 51,000 రూపాయల చందా మరియు ఈ కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి నిర్మాణానికి సరిపోయే ధనం 5 లక్షల రూపాయల వరకు వారు ఇవ్వడం జరిగింది. అలాగే 14వ వార్డు
కార్పొరేటర్ తూముల నరేష్ గారు విగ్రహాలను కొనివ్వడం జరిగింది. అలాగే పాత మంచిర్యాలలో ప్రతి ఒక్క ఆలయంలో మనకు ప్రధానంగా దీనికి బేస్ చేసుకొని రామాలయం శివాలయం టెంపుల్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మన పాత నలుదిక్కుల నలుగురు అమ్మవార్లు మంచిగా గ్రామ దేవతలు రక్షణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ నల్లపోచమ్మ అమ్మవారు అనేది చాలా ప్రత్యేకత ఉన్నది. దీని శ్రీలక్ష్మి కాలనీ వాళ్ళు తమ వంతుగా కృషి చేసుకొని ప్రతిరోజు ఈ అమ్మవారి ఆలయానికి ధూపదీప నైవేద్యం నిత్యం మంచి తీర్థప్రసాదాలతో దీన్ని మంచిగా ఎల్లకాలం చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే పాత మంచిర్యాలలో దీనికి ఈ నల్లపోచమ్మ ఆలయానికి సహకరించిన పాత మంచిర్యాల శ్రీలక్ష్మి తిరుమల గారిని ప్రతి ఒక్క ప్రజలకు చాలా ధన్యవాదాలు. నస్పూర్లోని మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణ ఇంటిపై మంగళవారం రాత్రి కొందరు దాడి చేశారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి వద్దకు వచ్చి గేటు పగలగొట్టి ఇంటి ప్రధాన తలుపులు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తులకు అద్దం గాజు ముక్కలు తగిలి గాయాలు అయ్యాయి. వారికి తీవ్ర రక్తస్రావం జరిగి ఇంటి ముందు పెద్ద ఎత్తున రక్త మరకలు ఉన్నాయి. దాడి సమయంలో ఇంట్లోనే మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణ ఉండడంతో వెంటనే 100 నంబర్కు అలాగే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు వచ్చి దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు బేర సత్యనారాయణ తెలిపారు. తనపై మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ తనకు కక్షతో హైదరాబాద్ చెందిన కొందరికి సుపారీ ఇచ్చి మరీ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. తనకు ధరణి మధుకర్ తో ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనపై దాడికి యత్నించి ఇంటిపై దాడి చేసి ఇల్లు ధ్వంసం చేశారని తెలిపారు. దాంతో తన కుటుంబ సభ్యులు భారీ విలుల భయభ్రాంతులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా బేర సత్యనారాయణ ఆరోపణలపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ తనపై బేర సత్యనారాయణ అనవసర ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. సత్యనారాయణపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సత్యనారాయణకు అనేక మూలగ్రామదారులతో సంబంధాలు వివాదాలున్నాయని తనకున్న శత్రువులో ఎవరో దాడి చేసి ఉంటారని స్పష్టం చేశారు. సత్యనారాయణపై దాడి చేయాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. పోలీసులు ఈ దాడిపై దర్యాప్తు చేసి నిజ నిజాలు త్వరలో తేల్చాలని కోరారు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ధరణి మధు మేయర్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు నా ఇంటి మీదకి వచ్చి నేను ఇంట్లో ఉన్న సమయంలో మరి వాళ్ళు ఇష్టానుసారంగా నన్ను బూతులు తిడుతూ మదన్నం తిడతావారా, నువ్వు మేయర్ మీద నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా, నేను చంపేస్తాను సత్తిగా అంటూ మరి వాళ్ళు రాడ్లతోని మారణాయుధాలతోని మరి నా డోర్లు కానీ ఇవన్నీ పలగొడుతూ ఇష్టమైనట్టు తన్నుతూ బూతులు తిడుతూ వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. మరి అదే సమయంలో నేను పోలీసు వారు చెప్పడంతోనే మరి పోలీసు వారు కూడా స్పందించారు. మరి ఈ ధరణి మధు మేయర్ అనే వ్యక్తి గతం నుంచి కూడా మరి మీకు తెలుసు చాలాసార్లు కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు. ఏదైతే ఈ దాడి ఉందో మరి గోదావరికానికి సంబంధించిన వ్యక్తులు, హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు, మంచిర్యాలకు సంబంధించిన వ్యక్తులు రౌడీలందరినీ తీసుకొచ్చి నన్ను చంపడానికి ధరణి మధు మేయరు మరి కుట్ర పన్నిండు. నేను పోరాటం చేస్తున్నా కనుక నన్ను ఎట్లయినా చంపాలని ఒక ఆలోచనతోని మరి సుపారి మాట్లాడి మరి మేయర్ మధు గారు నన్ను చంపడానికి మరి ప్రయత్నం చేసిండు. రాత్రి గిట్ట మరి సమయానికి పోలీసులు అందకపోతే ఖచ్చితంగా వాళ్ళు నన్ను చంపేస్తారు. మరి వారితోని ధరణి మధు మేయర్తోని నాకు ప్రాణహాని ఉన్నది. మరి ఇప్పటికైనా రాజకీయాలలో విమర్శ ప్రతివిమర్శ అనేది అవసరం, కానీ ఈ రకంగా భౌతిక దాడులు చేసుకోవడం అనేది మన ప్రాంతంలో ఇప్పటివరకు లేని సంస్కృతి. మరి ఇప్పటికైనా మరి పెద్దలు వారి ఎమ్మెల్యే గారు మరి స్పందించాలి. మరి ఇటువంటి వ్యక్తులను మేయర్లు చేసి మరి రౌడీజం చేస్తే సరైన విధానం కాదు. ఖచ్చితంగా మేయర్ మధుతోనే నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించవలసిందిగా నేను పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాను.